హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇట్లాంటి అప్డేట్స్ అన్ని కూడా పొందొచ్చు. విజయవాడ నుంచి గంగావతికి వెళ్లే వాళ్ళకి కేఎస్ఆర్టీసీ నాన్ ఏసీ స్లీపర్ బస్. ఈ బస్ వచ్చేసి విజయవాడలో సాయంకాలం 6 గంటల 30 నిమిషాలకి బయలుదేరుతుంది. గంగావతికి చేరుకునేసరికి ఉదయం 9 గంటలు అవుతుంది. మొత్తం 14 గంటల 30 నిమిషాలు జర్నీ పడుతుంది. టికెట్ వచ్చేసి 1471 రూపాయి ఉంది. మరి ఈ బస్ ఎలా వెళ్తుందంటే వయా గుంటూరు, నర్సరావుపేట, కర్నూలు, రాయచూర్, మాన్వి, సింధనూర్, కరటాగి మీదుగా గంగావతికి చేరుకుంటుంది. గుంటూరుకి చేరుకునేసరికి 7 గంటలు అవుతుంది. నర్సరావుపేటకి చేరుకునేసరికి 8:30 అవుతుంది. రాయచూర్కి చేరుకునేసరికి 5 గంటల 35 నిమిషాలు అవుతుంది. మాన్వికి చేరుకునేసరికి 6 గంటల 35 నిమిషాలు అవుతుంది. సింధనూరుకి చేరుకునేసరికి 7:45 అవుతుంది. కరటాగికి 8:20కి చేరుకుంటుంది. మరి విజయవాడ నుంచి గంగావతికి ఇంకొక బస్సు ఉంది. ఈ బస్సు కన్నా ముందు సాయంకాలం 4 గంటల 31 నిమిషాలకు బయలుదేరుతుంది. గంగావతికి చేరుకునేసరికి 7 గంటలు అవుతుంది. తిరిగి గంగావతి నుంచి విజయవాడకి ఒక బస్సు ఏమో 3 గంటల 30 నిమిషాలకి గంగావతిలో బయలుదేరుతుంది. విజయవాడకి చేరుకునేసరికి ఉదయం 6 గంటల 30 నిమిషాలు అవుతుంది. ఇంకొక బస్సు 4 గంటల 34 నిమిషాలకు బయలుదేరుతుంది. గంగావతి నుంచి విజయవాడకి చేరుకునేసరికి 7 గంటలు అవుతుంది. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.